దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకు ఏర్పరచబడినటువంటి లేఖన భాగం అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 8వ వచనము చదువుకుందాం. మనలో ప్రతివాడును తాను పుట్టిన దేశములోనూ వీరు మాటలాడుట మనము వినుచున్నామే, ఇదేమి? ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు అనేటువంటి ప్రశస్తమైనటువంటి నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ఉదయకాలము మీ వ్యక్తిగతమైన ధ్యానాలు ముగించుకొని మరలా ఇంకో పర్యాయము దేవుని మాటలు వినాలని, దేవుని మాటల్లోంచి కొన్ని సత్యాలు గ్రహించాలని, దేవుడు నాతో మాట్లాడాడు అనేటువంటి తృప్తితో మీరు వెళ్ళాలని ఎదురు చూస్తున్నారని నేను ఆశిస్తున్నాను. ఏదైనా మీరు ఎక్కడికి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, ఆఫీస్, కాలేజ్, స్కూల్, మీరు చేసిన పని స్థలానికి, ఏదైనా ఫంక్షన్లకు, లేకపోతే ఇంకేదైనా కార్యక్రమాలకు, ప్రేయర్ మీటింగ్స్కు వెళ్ళినా వాటిలో మీరు దైవ సాన్నిధ్యం అనుభవించాలని. ప్రతి దినము దైవ సాన్నిధ్యాన్ని మనం అనుభవించాలి. దైవ సాన్నిధ్యం బోధన కోసం కాదు, అది అనుభవం కోసమే. ఒక ఆహార పదార్థం దాన్ని అనుభవించడానికి మాత్రమే కానీ దాన్ని చూస్తూ ఉండడానికి కాదు. దేవుని ఆత్మ కూడా దాని గురించి ప్రసంగాలు చేయడానికి కోసం కాదు, దానిని మన వ్యక్తిగతమైన అనుభవంగా మార్చుకోవడం కోసమే. దేవుని స్తోత్రం. రండి, మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరొక పర్యాయం మార్నింగ్ టైం, బిజీ టైం అయినప్పటికీ కూడా ఈ మార్నింగ్ టైంలో ఇంచుమించు అందరూ మార్తమ్మల్లాగా ఉండేటువంటి సందర్భమే. కానీ అదే సమయంలో మార్తమ్మ మరియు మరియమ్మ అనే పాత్రలు రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాల్సిన సమయం ఇది. కనుక చాలామంది ఉదయాన్నే లేచి చక్కటి సంగీతాన్ని వింటూ, లేకపోతే ఇన్స్ట్రుమెంటల్స్, లేకపోతే ఏదైనా క్లాసికల్ మ్యూజిక్ వింటూ గడుపుతారు. దేవుని మాటలు వింటూ గడపడం, దేవుని మాటలు వినడానికి సిద్ధంగా ఉండడం అనేది మంచి అనుభవం. అది దేవుని స్తోత్రం. ఈ కార్యక్రమం చూస్తున్న వారందరినీ ప్రభువు దీవించునుగాక. ఆశీర్వాదానికి వారసులవుటకు మనం పిలువబడ్డాం. ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమంలో ముందుకు సాగుదాం. దయచేసి మీ ప్రార్థన మనవులు పంపించండి, మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. స్తోత్రం. పరిశుద్ధుడమైన మా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో శాంతి టీవీ కొరకు ప్రార్థన చేస్తున్నాం. శాంతి టీవీ బృందమంతటి కొరకు, మీ దాసులు శోభన్ బాబు సార్ గారి కొరకు, వారి కుటుంబం కొరకు, అంతేకాకుండా వారి బృందం అంతటి కొరకే మీకు వందనం చేస్తున్నాం. నెల్లూరు జిల్లాలోను, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం జిల్లా ఆయా ప్రాంతాల్లో వెళుతున్నటువంటి కార్యక్రమాలన్నింటిని బట్టి మీకు వందనం చేస్తున్నాం. ఈ ఛానల్ ఇంకనూ విస్తరించగలటం సహాయం చేయమని అడుగుకుంటున్నాం. ప్రభువా దేవా, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమంలో, ఈ టీవీ ఛానల్లో ప్రసంగిస్తున్న ప్రతి దాసుని కొరకు, దాసురాలి కొరకే మీకు వందనం చెల్లిస్తున్నాం. మరి ముఖ్యంగా హాస్పిటల్లో ఉన్నటువంటి మీ దాసురాలు, మా ప్రియ సుకన్య ఆంటీ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ దాసురాలికి సంపూర్ణమైన స్వస్థతను మీరు అనుగ్రహించమని అడుగుకుంటున్నాం. మీ కుమార్తెను మీరు దర్శించండి. ఆ బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ మీరు తొలగించండి ప్రభువా. చేతిలో రాడ్డు వేశారా, నొప్పిని, లేకపోతే ఆ వాపును, వీటన్నిటి మీరు తొలగించి మీ కార్యం జరిగించమని అడుగుకుంటున్నాం ప్రభువా. మీ దాసులు, మా ప్రియ సహోదరులు సుధాకర్ బ్రదర్ గారి కొరకే మీకు వందనాలు. మీ దాసుని మీరు దీవించండి. తన షుగర్ నార్మల్ చేయండి, తన కిడ్నీస్ని, తన లివర్ని మీరు తాకమని అడుగుకుంటున్నాం. సంపూర్ణమైన స్వస్థతను మీరు అనుగ్రహించండి. అంతేకాకుండా చిన్న బిడ్డ జెరూషా జాయ్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. చిన్న బిడ్డని మీరు దీవించండి. తనకు ఫేస్ మీద వచ్చినట్టు ఆ వైట్ స్పాట్స్, ఆ ఇన్ఫెక్షన్ని మీరు తొలగించండి. ఆ స్పాట్స్ అన్ని నార్మల్ అవుతూ సాయం చేయండి. వారి తల్లిదండ్రుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. చిన్న బిడ్డను ప్రత్యేకంగా మీ చేతిలో సమర్పిస్తున్నాం. ఇంకా ఇలాగా ఎవరైతే స్కిన్ ఇన్ఫెక్షన్స్తో బాధపడుతున్నారో, వైట్ స్పాట్స్, బ్లాక్ స్పాట్స్, ఇలాంటి వేరు స్పాట్స్తో బాధపడుతున్నటువంటి చిన్న బిడ్డలైనా, స్త్రీలైనా, పురుషులైనా వారి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో వారిని మీరు దర్శించమని అడుగుకుంటున్నాం. వారికి సంపూర్ణమైనటువంటి స్వస్థతను, పసిపిల్ల వాని దేహం లాంటి దేహమును వారికి మీరు ప్రసాదించమని అడుగుకుంటున్నాం. ఇలాంటి కార్యము చేయబోతున్నందుకు మీకు వందనం చేస్తున్నాం. ఇంకా మాకు తెలియకుండా అనేక మంది ప్రభువా హాస్పిటల్లో ఉన్నవారు ఉన్నారు, ఐసీయూలో ఉన్నవారు ఉన్నారు, ఇంకా రకరకాల ప్రాబ్లమ్స్, వెంటిలేటర్స్ మీద ఉన్నారు. వారందరి కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. యేసు నామములో మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థ కలుగుతున్నది. స్వస్థపరిచే యెహోవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలోనైనా ఈ బిడ్డలే కాకుండా ఇంకా అనారోగ్యంతో ఉన్నటువంటి మీ బిడ్డలు, సేవలో ఉండి అనారోగ్యంతో ఉన్నటువంటి మీ దాసులు ఉన్నారు. వారిని యేసు నామములో మీరు దర్శించండి, స్వస్థపరచమని అడుగుకుంటూ
అయా రాయచూరు ప్రాంతంలో, హొస్పేట ప్రాంతంలో ఉన్నటి మీ దాసులు పాస్టర్ బడుగు జాన్ వెస్లీ గారి కొరకు, ఆయన కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం. గత దినాల్లో వారి బిడ్డలు, 3 చిన్న బిడ్డలు అనారోగ్యానికి గురయ్యారు. మీ దాసుడు చిన్న గడ్డతో బాధపడుతున్నాడు. మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ దాసుని సంపూర్ణమైన విడుదల మీరు కలుగు చేయమని అనుకుంటున్నాం ప్రభువా. సేవలో ఉండే ప్రతి దాసుని మీ చేతిలో సమర్పిస్తూ ఈ దినాల్లో మీ దాసులు మీరు బలంగా వాడుకోమని, వాక్యం ద్వారా మాతో మాట్లాడమని, సకల ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములోనే ప్రార్థించగలుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ మరొక పర్యాయం ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి జ్ఞాపకం చేసుకోండి. ఇంకా 2 రోజుల తర్వాత నేను హైదరాబాద్లో ఉంటాను. ఒక 3-4 రోజులు పరిచర్య నిమిత్తం వెళ్ళబోతున్నాను. హైదరాబాద్లో జరిగేటువంటి పరిచర్య కొరకు ప్రత్యేకంగా ప్రార్థించండి. వేరు ప్రదేశాల్లో వేరు వ్యక్తుల దగ్గరికి వెళ్ళి వాక్యాన్ని బోధించబోతున్నాం. రోగుల కోసం ప్రార్థన చేయబోతున్నాం. కొంతమంది కౌన్సిలింగ్ చేయబోతున్నాం. కొంతమంది పాస్టర్స్ని కలవబోతున్నాం. కొంతమంది పాస్టర్స్కి టీచింగ్ ఇవ్వబోతున్నాం. నేను పాస్టర్ వై శేఖర్ బాబు గారు విజయవాడ, అంతేకాకుండా పెద్దపల్లి నుంచి, తెలంగాణ నుంచి పాస్టర్ కె ఐజక్ గారు, మేము 3 వెళ్తున్నాం. కనుక ఈ పరిచర్య కొరకు దీనికి విస్తారమైన ధనం కావాలి. ఇవన్నీ దేవుడు వనరులు అనుగ్రహించినట్లుగా, హాల్ రెంట్ కావచ్చు, వచ్చిన వాళ్ళకి స్నాక్స్ కావచ్చు, ఇంకెవరైనా అటు ఇటు ట్రాన్స్పోర్టేషన్, వీటన్నిటికీ ధనం కావాలి. దేవుడు అనుగ్రహించినట్లుగా మీరు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా, ప్రార్థనలో ఎత్తి పెట్టాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి హైదరాబాదు పరిచర్య, హైదరాబాద్ ఒక పెద్ద మహాసముద్రం. అక్కడ అనేక మంది దేవుజనులు ఉన్నారు. వారందరిని బట్టి నేను దేవుని నామాన్ని మహిమపరుస్తున్నాను. సత్య సువార్తను బోధిస్తూ శ్రమ పడుతున్నటువంటి అనేక మంది నిజ సేవకులు ఉన్నారు. వారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. నకిలీ వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు, అది వేరే విషయం. కాబట్టి నమ్మకమైనటువంటి సేవకులను ఇంకా దేవుడు అనేక మందిని అక్కడికి పంపించినట్లుగా, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకి దేవుడు పంపించినట్లుగా ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. సమయంలో రండి మనం దేవుని వాక్యాన్ని విందాం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించినట్టు విషయాలు. స్తోత్రం. నూతనమైనటువంటి గుర్తింపు, నూతనమైనటువంటి అస్తిత్వం, నూతనమైన ఊరికి, న్యూ ఐడెంటిటీ. ఓల్డ్ ఐడెంటిటీలో మనం కొనసాగడానికి వీలు లేదు. మనము ప్రాచీన పురుషులం కాదు, మనం నవీన పురుషులుగా మారాం. క్రీస్తు మనల్ని నూతన సృష్టిగా మార్చాడు. కాబట్టి వీఆర్ న్యూ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో నూతనంగా ఉన్నప్పుడు మనకు ఒక నూతనమైన అస్తిత్వం మనకి ఇవ్వబడింది. దేవుని నూతనమైన జీవం మనకు అనుగ్రహించబడింది, నూతన ఆత్మ మనకు అనుగ్రహించబడింది, నూతన బలం మనకు అనుగ్రహించబడింది. నూతనమైన జీవన విధానాన్ని మనం చేయవలసిన వాళ్ళం ఉన్నాం. మనము రోమాపత్రిక 7వ అధ్యాయంలో 6వ వచనం. స్తోత్రం. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. ఆత్మానుసారమైన నవీన స్థితి అనగా నూతన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. దేవుని స్తోత్రం. 12వ అధ్యాయంలో, రోమాపత్రిక 12వ అధ్యాయంలో మనకందరికీ తెలిసిందే. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అనడానికి ముందుగా మీ శరీరమును ఆయనకు సమర్పించుకున్నట్టునే దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ అనగా బతిమలాడుకునే సేవ కాదు, సమర్పించుకునేటువంటి సేవ. ఇట్టి సేవ, ఇది సేవ. ఇలాంటి సేవ, సరైన సేవ, సమంజసమైన సేవ, కరెక్ట్ అయిన సేవ మీకు సమర్పణ లేకుండా చేసేటువంటి సేవ కాదు అని చెప్తున్నాడు. నవీన స్థితి, సమర్పణా స్థితి కలిగినటువంటి పరిచర్య గురించి అక్కడ రాయబడింది. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మన న్యూ ఐడెంటిటీ గురించి మనం మాట్లాడుకుంటూ 4 విషయాలు మీకు గుర్తు చేశాను. ఎల్దాదు, మేదాదు అనేటువంటి నిర్గమకాండం 11వ అధ్యాయంలోని 2 పెద్దల్లాగా, 70 మంది పెద్దల్లో 2లాగా, 68 మంది కొంతకాలం తాత్కాలికంగా ప్రవచించి ఆ ప్రవచనాత్మ అనుభవంలో ఉండి వాళ్ళు తమ పారాలకి, తమ గృహాలకి, తమ వ్యక్తిగతమైన జీవితాల్లోకి వెళ్ళిపోయినప్పుడు 2 మాత్రం విడువక పట్టుదలగా అక్కడే నిలబడి ఉన్నారు. పాలెంలోనే ఉన్నారు. వాళ్ళు కదలేదు, ఇళ్ళకి వెళ్ళలేదు. ఎక్కడైతే ఆత్మానుభవానికి గురయ్యారో అదే స్థలాన్ని విడిచిపెట్టకుండా, మీరు యెరూషలేమును విరవక యెరూషలేములోనే ఉండండి అని చెప్పినట్లుగా
వాళ్ళిద్దరూ తమ యెరూషలేములోనే ఉన్నారు. అనగా అరణ్యంలో ఉన్నారు వాళ్ళు. అరణ్యం యెరూషలేమని కాదు నా మాటలేక ఉద్దేశం. యెరూషలేములోని అరణ్యమును గురించి కాదు నేను మాట్లాడేది. వాళ్ళు అక్కడే ఉండి ప్రవచిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్ముడు వాళ్ళకి అందించిన మాటలు వాళ్ళు పలుకుతూనే ఉన్నారు. స్తోత్రం. అనగా వాళ్ళ యొక్క ఆ ప్రజల యొక్క 120 మంది యొక్క ఆత్మచేత నింపబడిన వారి యొక్క ఐడెంటిటీ ఎలా ఉంది అంటే, స్తోత్రం, ఎల్దాదు మేధాదులు అన్నట్టుగా ఉంది. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 14వ వచనంలో పేతురు గారు ప్రసంగం చేయడాన్ని బట్టి పేతురు యెహెజ్కేలుగా మారాడని కాదు, పేతురు మీదకి యెహెజ్కేలు ఆత్మ వచ్చిందని కాదు నా మాటల ఉద్దేశం. జాగ్రత్తగా వినాలి మీరు. జాగ్రత్తగా వినకపోతే అపార్థం చేసుకుంటారు. గత ఆదివారాల్లో, పోయిన ఆదివారం కాకుండా అంతకుముందు ఆదివారంలో చేసిన ప్రసంగంలోంచి 5 ప్రశ్నలో ఒక ప్రశ్న అడిగా నేను. అదేంటి అంటే, ఐగుప్తులో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు సంఘముగా ఎందుకు పిలువబడలేదు అని. ప్రజలు వింటున్నట్టున్నారు, కానీ నేను అనుకుంటున్నాను వీళ్ళందరూ బాగా వినేస్తున్నారు, నా ముందు కూర్చున్నారు కదా, నేను చూస్తున్నాను కాబట్టి వింటున్నారని. కానీ సరిగా వినలేదు. ఆ పాయింట్ అందరూ తప్పు రాశారు. జాగ్రత్తగా వినాలి, జాగ్రత్తగా వినాలి. ఒక 50 నిమిషాలు లేదా 1 అవర్ ప్రసంగం జాగ్రత్తగా వినడానికి అది కష్టమేమో, కానీ ఈ 26 నిమిషాలు ఇంచుమించు ఇంట్రడక్షన్ కన్క్లూజన్ పోతే ఇంచుమించు నిన్నటి ప్రోగ్రామ్ అంతా పోతే ఇంచుమించు ఒక 14-15 నిమిషాల ప్రసంగమే. ఫ్రెష్ ప్రసంగం, 15 నిమిషాల ప్రసంగం. ఈ 15 నిమిషాల కోసం మనం సమయం కేటాయించకపోతే, శ్రద్ధగా వినకపోతే, ఒక లింకు మిస్ అయితే మనం అపార్థం చేసుకుంటాం. కాబట్టి పేతురు యెహెజ్కేలు అనుభవంలోకి, అనగా ఆ యెరూషలేములో జాన్ మార్క్ గారి ఇంటి మిద్దె మీద, మలయాళంలోని ఒక పాటలో చెప్పబడినట్టుగా మర్కోసిన్ మాళిగయిల్ అన్నట్టుగా ఆ మేడగదిలో వాళ్ళు అలా ఉన్నారు. అనగా లోయ అనుభవంలో అపహాసకులు అనబడినటువంటి వాళ్ళు ఆ ఎండిన ఎముకల లోయల మధ్యలో ఆయన ప్రసంగం చేశాడు. అక్కడ జీవం వచ్చింది, 3000 మంది రక్షింపడ్డారు, నూతనమైన జీవం పొందుకున్నారు. అవన్నీ మనకు తెలిసిన విషయాలే. మూడోది అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 17-18 వచనాల్లో వాళ్ళు ప్రవచించారు. దే ప్రొఫెసైడ్. వాళ్ళు ప్రవచనాన్ని అపేక్షించారు అని కాదు, వాళ్ళు అన్య భాషలతో మాట్లాడారు. ఓకే, అన్య భాషలతో మాట్లాడటము అంటే ఏంటి అంటే వివరించడము, అంతేకాకుండా ప్రవచించడం అని పేతురు గారు కాస్త ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఆ థాట్ని ఎక్స్టెండ్ చేసి మాట్లాడాడు. ఆ తలంపుని ఇంకా కొద్దిగా విశదీకరించి మాట్లాడాడు. దేవుని స్తోత్రం. మూడోది, వాళ్ళు ప్రవక్తల్లాగా నటించారని కాదు, వాళ్ళకు వాళ్ళే ప్రవక్తలని చెప్పుకున్నారని కాదు, వాళ్ళని గురించి ఎవరు ప్రవక్తలని చెప్పలేదు. కానీ అంత్యదినాల్లో ఆత్మ కుమ్మరించబడితే దాసులు, దాసురాళ్ళు, కుమారులు, కుమార్తెలు ప్రవచిస్తారు. ప్రవక్తల స్థాయి, ప్రవక్తల యొక్క అభిషేకము లేకపోతే ప్రవక్తల యొక్క పిలుపుతో వాళ్ళు ముందుకు సాగుతారు అని యోవేలు ప్రవక్త చెప్పాడు. అది ప్రభు దినానికి ముందు జరిగేటువంటి ఇన్సిడెంట్ అని కూడా చెప్పాడు. సరే, ఇప్పుడు ఏంటి ప్రభు దినం అంటే ఏంటి అనే దాని గురించి మనం ఇప్పుడు ఆలోచించడం లేదు. వాళ్ళ యొక్క న్యూ ఐడెంటిటీ యాజ్ ఎల్దాద్ అండ్ మేధాద్, యాజ్ ఎజెకియల్ ద ప్రాఫెట్, యాజ్ ద ప్రాఫెట్స్, యాజ్ ద న్యూ టెస్టమెంట్ ప్రాఫెట్స్. ఒకవేళ ప్రొఫెషనల్ ప్రాఫెట్స్ కాకపోవచ్చు, అకేషనల్ ప్రాఫెట్సే కావచ్చు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుని ఆత్మను పొందినప్పుడు ప్రతిదినము లేకపోతే ప్రార్థన చేసిన వాళ్ళందరికీ ఏవో ప్రవచన వాక్కులు చెప్పాలని చెప్తే దేవునికి స్తోత్రం. ఒకవేళ చెప్పకపోయినా ఆయా సందర్భాల్లో నీకు ప్రత్యక్షత అనుగ్రహించబడిన ఆ ప్రత్యక్షతను నువ్వు ప్రజలతో పంచుకున్నట్లయితే నీ పేరు వెనకాల ప్రవక్త అని వేసుకోవాల్సిన అవసరం లేదు. చాలామంది అపోస్తులను ప్రవక్తలను వేసుకుంటున్నారు, కానీ వాళ్ళు ఆ పనులకు తగినట్టుగా పనులు చేయడం లేదు. అది వేరే విషయం. 4వ విషయం మనం ఆలోచించినట్టు విషయం ఏంటి అంటే, వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ యొక్క న్యూ ఐడెంటిటీ ఏంటి అని మనం నిన్నటి దినం మనం ఆలోచించాం. వాళ్ళు మునికోలల్లాగా మార్చబడ్డారు. ఆత్మ వచ్చినప్పుడు రూపాంతరపు అనుభవంలోకి తీసుకుని వస్తాడు. అనగా రూపాంతరం కొండ మీద ఆత్మ దిగి వచ్చిందా అని అడగొద్దు. రూపాంతరం కొండ మీదకి మోషే ఏలియాలు రావడాన్ని బట్టి రూపాంతరం జరగలేదండి. మోషే ఏలియాలు వచ్చినా రాకపోయినా రూపాంతరం జరిగే అవకాశం ఉంది. మోషే ఏలియాలతో ప్రమేయము లేకుండా ఇక్కడ
ఈ సియోను కొండ దగ్గర జరిగినట్టు విషయం ఏంటంటే, దేవుని ఆత్మ వచ్చినప్పుడు దేవుని ఆత్మ మామూలు ప్రజల్ని, మామూలు వాళ్ళని, యూదులు అనబడినట్టు వాళ్ళని, మెస్సియా వెనకాల తిరిగిన వాళ్ళని మునికోలలుగా మార్చాడు. వాళ్ళని పదునైన ఆయుధాలుగా చేశాడు. ఈ దినాల్లో మనం పదునైన ఆయుధాలుగా మనం మారుతున్నాం. అభ్యాసము కూసు విద్య, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నట్టుగా మనల్ని పరిశుద్ధాత్మ దేవుడు పర్ఫెక్ట్గా చేస్తున్నాడు. తప్పులు చదవచ్చు, తప్పులు పాడొచ్చు, తప్పులు ప్రసంగించవచ్చు, తప్పుగా పరిచర్య చేయొచ్చు, తప్పుగా ఇలా ఎన్నో జరగవచ్చు. కానీ వీటన్నిటిలో వచ్చి దేవుడు మనల్ని పర్ఫెక్ట్గా చేస్తున్నాడు. పిల్లవాళ్ళుగా ఉన్నప్పుడు పిల్లవానిలాగా మాట్లాడాం, పిల్లవానిలాగా తలంచాం, పిల్లవానిలాగా పిల్ల చేష్టలు చేశాం. కానీ మెచ్యూరిటీ వచ్చే కొద్దీ ఇవన్నీ మానేస్తూ ఉన్నాం. పెద్దవాడనైనప్పుడు పిల్ల చేష్టలు మానివేసి నేను పౌలు చెప్పిన మాటలు, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో చెప్పిన మాటలు మనం మర్చిపోకూడదు. స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు, మనకొక పాత అస్తిత్వం పాతి పెట్టబడి, పాత అస్తిత్వం అది పాతగిలిపోయి, అది పనికి రాకుండా పోయి, అది పాడైపోయి ఒక నూతనమైనటువంటి ఐడెంటిటీతో మనం ముందుకు సాగుతున్నాం. అవర్ ఐడెంటిటీ ఈజ్ ఇన్ క్రైస్ట్. మనకు అస్తిత్వ సంక్షోభం లేదు. ఆత్మ ద్వారా మనకు నూతన అస్తిత్వం వచ్చింది కాబట్టి అస్తిత్వపు సంక్షోభం లేదు. ఐడెంటిటీ క్రైసిస్ ఇంతకుముందు ఉంది, వరల్డ్లో ఉన్నప్పుడు ఉంది. కానీ క్రీస్తులోకి వచ్చినప్పుడు ఇన్ క్రైస్ట్ దేర్ ఇస్ నో ఐడెంటిటీ క్రైసిస్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మన సమయం రండి, మన సమయం చాలా తక్కువగా ఉంది కనుక మనకి ఇంకొక 10 నిమిషాలు మాత్రమే సమయం ఉంది కనుక కొన్ని మాటలు ఆలోచిద్దాం. మన ధ్యానం నిమిత్తమే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 8వ వచనము, బుక్ ఆఫ్ యాక్ట్స్ 2nd chapter 8th verse. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశములో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే, ఇదేమి? నేను చదువుతున్నాను, స్పష్టంగా చదువుతున్నాను. మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడుట మనము వినుచున్నామే, ఇదేమి? 8వ వచనం చదువుతున్నాను. సో హౌ ఈజ్ ఇట్ దట్ ఎవ్రీ వన్ ఆఫ్ us hears them in our own language with which we were born? ఇదేంటబ్బా ఇది అనేటువంటి ఆ పరిస్థితి వాళ్ళకు ఒక మిస్టరీగా మారింది. ఆ రోజు భుజించిన మన్నా 40 సంవత్సరాలు తిన్న మన్నా ఒక మిస్టరీగా మిగిలినట్టుగా ఇక్కడ ఒక మ్యాటర్ మిస్టరీగా మారింది. 2వ అధ్యాయము 8వ వచనం నేను చదువుతున్నాను. స్తోత్రం. సో హౌ ఈజ్ ఇట్ దట్ వీ హియర్ దెమ్ స్పీకింగ్ ఇన్ అవర్ ఓన్ లాంగ్వేజెస్? వాడుక భాషలో కూడా చదువుకుందాం. 2వ అధ్యాయము 8వ వచనం. అలాంటప్పుడు మనలోని ప్రతి ఒక్కడు అతని సొంత భాషలలో వాళ్ళు మాట్లాడటము ఎట్లు వింటున్నాడు. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఇదేమి మన టైటిల్? ఇదేమి? వాట్ ఈస్ దిస్? అలనాడు తమ జీవితంలో మొట్టమొదటిసారి మంచు తిని ఎవరు బతకలేదు. కానీ మంచు పైన మంచును కప్పినటువంటి మన్నాను భుజించి ప్రజలు బతికారు. మన్నా వేరు, మంచు వేరు. మంచు కన్నా మంచులాగా తెల్లగా ఉండొచ్చు, మంచులాగా చల్లగా ఉండొచ్చు. కానీ మంచు ఎవరిని పోషించలేదు, ఎవరికి బలాన్ని ఇవ్వలేదు. మన్నా పోషించింది, బలాన్ని ఇచ్చింది. గట్టి మీద లేదా పాలెములో ఇసుక మీద మంచు కురిసింది, ఆ మంచు మీద మన్నా కురిసింది. మన్నా మీద మనుషుల యొక్క చేతులు ఉంచబడ్డాయి. ఆ చేతుల మీద అదృశ్యమైన దైవ హస్తాలు ఉంచబడ్డాయి. ఆకాశము నుంచి కురిసినటువంటి ఆహారం, మేఘాల్లోంచి కుమ్మరించబడిన ఆహారం, దేవదూతల పోర్షన్, దేవదూతల వాటా, దేవదూతల యొక్క శ్రేష్టమైన ఆహారం. అంటే దేవదూతల ఆహారం తింటారా, వాళ్ళ ఆత్మజీవులు కదా అనే ప్రశ్నలు వద్దు. దాన్ని దేవుడు తన ప్రజల కోసం సిద్ధపరిచాడు. దేవుని స్తోత్రం. ఇదేంటి అంటే ఏంటది? దేని గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు? 4 విషయాలు మీకు త్వరగా జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయము 11వ వచనం. క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరం. క్రేతీయులు, అరబీయులు మాత్రమే ఉన్నారని కాదు. దాని ముందు 9, 10, 11 వచనాలు పార్థీయుల దగ్గర నుంచి స్టార్ట్ చేసి అరబీయుల వరకు, ఫ్రమ్ పార్థియన్స్ టు అరేబియన్స్,
సుమారు 17 జాతుల వారు లేదా 17 గ్రూప్స్ ఆఫ్ పీపుల్, ఎథనిక్ గ్రూప్స్ అనను కానీ వీరు మన భాషలతో దేవుని కార్యములు వివరించుట వినుచున్నామని చెప్పుకొనిది. మన భాషలతో మన దేవుని, ఎవరో దేవుని అని కాదు, దేవుళ్ళ గొప్పతనాన్ని గురించి చెప్తున్నారని కాదు, దేవుని యొక్క అనగా యెహోవా, ఆ జాతుల వారందరికీ కామన్గా ఒక గాడ్ ఉన్నాడు, దేవుడున్నాడు. ఆ యెహోవా యొక్క గొప్ప కార్యములను వివరించుట వినుచున్నాం. గొప్ప కార్యాలు మన దేవాలయంలో విన్నాం, గొప్ప కార్యములు ఆయా సమయాల్లో పండగలప్పుడు విన్నాం. కానీ గొప్ప కార్యాలు సామాన్యుల నోట్లో ఈ సందర్భంలో, ఈ శుభోదయంలో మనం వినడం ఏంటిదంతా అని ఒకటి వాళ్ళు వివరించడం వీళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగించింది. దే ఆర్ డిస్క్రైబింగ్ ఈజ్ దేర్ మిస్టరీ. ఎందుకు వివరిస్తున్నారు? భక్తిహీనులతో ఆయన ఇలా చెప్తున్నాడంట, నా కట్టడంలో వివరించుటకు మీకేం పని? వీళ్ళు భక్తిహీనులు కాదు, భక్తి పరులుగా మారారు. ఎందుకంటే ఆ కాలంలో ఆకాశం కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం ఉండ్రి. భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు. అపోస్తుల కార్యం స్టెఫను చనిపోయినప్పుడు కూడా భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు. భక్తి కలిగిన వాళ్ళు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. భక్తిని కోల్పోయిన వాళ్ళు ఉన్నారు, భక్తిహీనులైన వాళ్ళు ఉన్నారు, అది వేరే. భక్తి భ్రష్టత్వం చెందిన వాళ్ళు ఉన్నారు, విశ్వాస భ్రష్టత్వం లాగా. ఇక్కడ రాయబడిన మాటలు స్తోత్రం. ఇదేంటి? వివరించడం ఏంటి? ఒకటి. రెండవది స్తోత్రం, 2వ అధ్యాయము 16వ వచనం. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా. బట్ దిస్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ విచ్ వాస్ స్పోకెన్ త్రూ ద ప్రాఫెట్ జోయల్. పెంటెకోస్ట్ ప్రవక్త అని ఎంచబడినటువంటి చిన్న ప్రవక్త అయినటువంటి 12 మంది చిన్న ప్రవక్తల్లో ఒకడైనటువంటి యోవేలు గారి ప్రవచనం యొక్క నెరవేర్పిదే. యోవేలు ప్రవక్త యొక్క నెరవేర్పు అనలేదు, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే. ఇంగ్లీష్లో ఇదే. దిస్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్. ఇది నెరవేర్పు. చెప్పబడిన సంగతి ఇదే అనడానికి ఇది నెరవేర్పు. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పిన దాని నెరవేర్పు ఇదే అని ట్రాన్స్లేషన్ ఉండాలి. కానీ మన ట్రాన్స్లేషన్ అలా చేయలేదు. స్తోత్రం. చదువుతున్నాను చూడండి. స్తోత్రం. దిస్ ఈస్ ద ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ వాట్ వాస్ ప్రొఫెసైడ్ త్రూ ద ప్రాఫెట్ జోయల్ ఫర్ గాడ్ సేస్. స్తోత్రం. 2వ అధ్యాయము 28 నుంచి 32 వచనాల వరకు యోవేలు గ్రంథంలో చెప్పబడిన మాటలని తీసుకొచ్చి, అన్ని మాటలు అక్షార్థంగా అలాగే ఉన్నాయని కాదు, దాని యొక్క ప్రస్తావన మనం ఇక్కడ చూస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వాట్ ఈస్ దిస్? ఈ వివరించడం ఏంటి? ఈ నెరవేర్పు ఏంటి? ఏంటిది? వాట్ ఈస్ దిస్ ఫుల్ఫిల్మెంట్? అపోస్తల కార్యము 2వ అధ్యాయము 17వ వచనం. అంత్యదినములయందు అనగా ఈ దినములు అంత్యదినములని పేతురు చెప్తున్నాడు. రాబోయేదో ఇప్పుడో అంత్యదినాలు వస్తాయని కాదు. దీస్ ఆర్ ద ఎండ్ టైమ్స్ అనగా పరిశుద్ధాత్ముడు కాలాలని, సమయాల్ని సూచించాడు. కాలములను సమయములను ఎరుగుట నా తండ్రి స్వాధీనం అందించుకున్నాడు. ఆ కాలాల సంగతి ఆయనకు వదిలేసేయండి, ఆయన తన చేతిలో ఉంచుకున్నాడు. హీఈస్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ది టైమ్స్ అండ్ సీజన్స్. మీరు వాటి గురించి ఆలోచించొద్దు అని ప్రభు వాళ్ళని గద్దించిన సందర్భం మనం చూస్తున్నాం. అంత్యదినములలో, ఇన్ ద లాస్ట్ డేస్, యోవేలు దినములు అంత్యదినములు కాదు. దీని తర్వాత ఇంచుమించు 200, 300 అయితే ఒక 500 సంవత్సరాల తర్వాత, అనగా 1వ శతాబ్దము నుంచి అంత్యదినాలు ఆరంభమైనాయి. 1వ శతాబ్దం నుంచి అంత్యదినాలు ఆరంభమైందంటే ఇప్పుడు 20 శతాబ్దాలు దాటాయి. 21వ శతాబ్దంలో 21st సెంచరీలో ఉన్నాం. అనగా 2000 సంవత్సరాలు దాటిపోయినాయి. ఇప్పుడు మన అంత్యదినాల్లో లేమంటారా? ఒకవేళ అప్పటివి అంత్యదినాలు కాకపోయినా ఇప్పటివి మాత్రం ఖచ్చితంగా అంత్యదినాలే. ఇంకొక ఆయన దేవుజనుడు మరి ఇలా చెప్పాడు, ఇవి అంత్యదినాలు కాదు, ఇది కడవరి గడియ. ఎప్పుడో 1వ శతాబ్దంలోనే 1 యోహాను గారు అన్నారు, ఇది కడవరి గడియ అన్నాడు. అలాగైతే ఇప్పుడు 2000 సంవత్సరాల తర్వాత ఇది ఏ గడియ? దేవుని స్తోత్రం, హల్లెలూయా. 3వ విషయము రాయబడిన మాట, నా ఆత్మను కుమ్మరిస్తాను. 18వ వచనం, ఆ దినములో నా దాసుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. ఐ విల్ పోర్ అవుట్ మై స్పిరిట్. స్ప్రింకిల్ అని కాదు, ఐ విల్ పోర్ అవుట్. స్తోత్రం. కుమ్మరిస్తాను, కొండపోత వర్షం కురిపించినట్టుగా కురిపిస్తాను.
ఆత్మవర్షాన్ని, కుండపోత వర్షంగా, తొలకరి వర్షం కాదు, కడవరి వర్షంగా దాన్ని కురిపిస్తానని ప్రభువు చెప్పిన మాట, యోవేలు ప్రవక్త ద్వారా చెప్పినట్టు మాట. ఏంటిది? ఈ వివరించడం ఏంటి? ఈ నెరవేర్పు ఏంటి? ఈ కుమ్మరింపు ఏంటి? 4వ విషయం చెప్పి ముగిస్తాను. 2వ అధ్యాయము 26వ వచనం. స్తోత్రం. నీవు నాకు నా హృదయము ఉల్లసించింది. కీర్తనాకారుడు ప్రొఫెటికల్గా మాట్లాడుతున్నాడు. మెస్సియానిక్ కీర్తన అయినటువంటి 16వ కీర్తనలోంచి నా హృదయం ఉల్లసించను, నా నాలుక ఆనందించను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉంటుంది. 2వ అధ్యాయము 26వ వచనం నేను చదువుతున్నాను. Therefore my heart was glad and my tongue rejoiced. Moreover my body will also rest in hope. స్తోత్రం. మొదటి భాగం అక్కడ రాయబడిన మాట, నా హృదయము ఉల్లసించను, హృదయం ఉప్పొంగింది, అడవి ఉల్లసించను అని రాయబడినట్టుగా నా నాలుక ఆనందించను. నాలుక యొక్క ఆనందం, నాలుక మీద పాట, నాలుక మీద స్తుతి, వారి తలల మీద నిత్యానందం ఉంది, వాళ్ళ నాలుక మీద ఆనందం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 26వ వచనం నేను బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో కూడా చదువుతున్నాను. నో వండర్ మై హార్ట్ ఈస్ గ్లాడ్ అండ్ మై గ్లోరీ సెలబ్రేట్స్. మై గ్లోరీ సెలబ్రేట్స్ అరామిక్ భాషలోని తర్జుమా ప్రకారము నా మహిమ వేడుక చేసుకుంటుంది అని చెప్పబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 4వ విషయము జిహ్వానందం. అంతసేపు మూగబోయిన నాలుక దేవుని ఆత్మ వచ్చినప్పుడు, లేదా దైవ సాన్నిధ్యాన్ని అనుభవించినప్పుడు, దేవుని ఆత్మ నింపుదలకు గురైనప్పుడు, ఆనంద తైలముతో అభిషేకించబడ్డం, వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది వారు అన్ని భాషలతో మాట్లాడరు అని చెప్పబడిన విషయాలు మనం చూస్తున్నాం. 4వ విషయం వారి యొక్క జిహ్వానందం. ఏంటి జిహ్వానందం? ఏంటి ఆత్మానందం? ఏంటి పరమానందం? ఏంటి దేవానందం అన్నట్టుగా. దేవుని స్తోత్రం. ఇదేమి అంటున్నప్పుడు ఈ వివరించడం ఏంటి? 2వది నెరవేర్పు ఏంటి? ఈ కుమ్మరింపు ఏంటి? 4వదిగా ఈ ఆనందం, జిహ్వానందం ఏంటి? ఈ చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన సంతోషం ఏంటి అని చెప్పుకుంటాను. ఆ మాటలు నేను ముగిస్తున్నాను. ఇట్టి అనుభవాలు, అన్యులకు అర్థం కాని అనుభవాలు, ఆత్మ సంబంధమైన అనుభవాలతో దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలండి. దేవుని స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.